హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దినా కార్స్. ఈరోజు మరొక వీడియోతో ముందుకు వచ్చాను. వెహికల్ వచ్చేసి 2017 ఆడి Q7 అండి. ఇది Q7 వేరియంట్ ఇది. సో ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ ఆడి Q7. ఈ వెహికల్ వచ్చేసి 95,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరైనా కొత్త నా ఛానల్ చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చండి. ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియో అయితే కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ అయితే 6 సీటర్ వెహికల్ ఇది ఆడి Q7. ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ వస్తుందండి, 9 వస్తుంది టోటల్ అయితే వెహికల్కి. సో ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్లోనే ఉంది వెహికల్ కూడా. సో వెహికల్ వచ్చేసి 95,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్కి లోన్ ఆప్షన్ కూడా ఉంది, లోన్ కూడా చేయిస్తాను. ఎవరికైనా వెహికల్ మీద లోన్ కావాలనుకుంటే రండి సార్ వచ్చి వెహికల్ చూసుకోండి. డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ అయితే. సో చూస్తున్నారు కదా వీడియో అయితే ఎక్సలెంట్ కండిషన్. ఈ వీడియో టోటల్ చూసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ అనేది నేను చెప్పగలుగుతాను. సో చూస్తూ మనం ఈ వెహికల్ యొక్క ప్రైస్ కానివ్వండి, దీని యొక్క కిలోమీటర్స్ కానివ్వండి అన్నీ ఈ వీడియోలో చెప్తున్నాను కదా. సో ఈ వెహికల్ వచ్చేసి 95,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సో చూసుకోవచ్చు సార్ వెహికల్ అయితే ఆడి Q7లో 45 TDI అండి. సో వెహికల్ అయితే అసలు చాలా ప్రీమియం వెహికల్ ఇది. సో సన్ రూఫ్, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది మీకు. ఎలక్ట్రానిక్, టోటల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుందండి ఇందులో అయితే. పుష్ స్టార్ట్ బటన్ కానివ్వండి, మీకు గేర్ నాబ్స్ కానివ్వండి, వెంటిలేటెడ్ సీట్స్, ఇట్లా ఎగ్జాంపుల్ సో మెనీ డీటెయిల్స్ అనే వెహికల్లో చెప్తాను నేను. సో వెహికల్ చూడండి సార్. ఎవరికైనా వెహికల్ చూడాలనుకుంటే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వస్తుంటే జీప్ షోరూమ్ ఉంటుందండి. జీప్ షోరూమ్ బ్యాక్ సైడ్ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వెహికల్ నచ్చితే మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా వీడియో అయితే 9549 అనేది టోటల్ 9 వస్తుంది నెంబర్ ఇది. ఈ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మనకి వెహికల్ డిక్కీ అయితే మీకు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ స్టెప్నీ ఉంది కదా, ఆ స్టెప్నీ దగ్గర కూడా మీకు 2 సీట్స్ అనేది మనం ఎలక్ట్రానిక్ డివైస్తో పైకి వేస్తుంది అండి. మనం గుంజితే రావు అవి. సో పక్కన అక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేస్తే మనకి అవి సీట్స్ అనేది పైకి వస్తాయి. స్టెప్నీ తీసిన తర్వాత సీట్స్ ఒకటైతే వస్తుంది, ఇంకొకటి రాదు. ఇంకో స్టెప్నీ తీసిన తర్వాతనే వస్తుంది. సో స్టెప్నీ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ మనం దాన్ని 7 సీటర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీకు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ కూడా క్లోజ్ అయిపోయింది వెహికల్ అయితే. సో అండర్ బాడీ పార్ట్ కానివ్వండి ఎవ్రీథింగ్ చెక్ చేశాను. ఆ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇదైతే. చూస్తున్నారు కదా మొత్తం మనం వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే రండి వచ్చి వెహికల్ చూసుకోండి. బ్రాండ్ న్యూ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి అయితే. ఇన్సూరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ అయిపోయింది. సో వెహికల్కి ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం కాబట్టి చాలా ఉంటుంది. సో వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే చేయించలేదు. సో దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియో అయితే ఆడి Q7 ఎక్సలెంట్ కండిషన్, 45 TDI ఇంజన్ ఇది కరెంటో. సో వెహికల్ చూసారు కదా 95,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ అయితే. 6 సీటర్ వెహికల్లో ఉంటుంది మీకు. లోపల స్క్రీన్ కానివ్వండి, మీకు లోపల ఏసీ కంట్రోలర్స్, విండ్స్ అన్నీ చాలా ఫీచర్స్లో ఉన్న వెహికల్ ఇది. 17లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, మళ్ళీ 23లో ఇంకా ఫీచర్స్ అప్డేట్ అయ్యి వస్తుంటాయి వెహికల్స్కి. సో అప్పుడున్న ఫీచర్స్ గురించి చెప్తున్నాను. మనకి 360 డిగ్రీస్ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ అన్నీ ఉన్నాయి దీనికి వెహికల్కి అయితే. పార్కింగ్ అసిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి వెహికల్లో అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి సార్ వచ్చి వెహికల్ చూసుకోండి. చూసారు కదా యూట్యూబ్లో మనం ఈ వెహికల్ పోస్ట్ చేశాను. సో ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తానండి, యూట్యూబ్ కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ జరుగుతుంది. సో వచ్చి వెహికల్ చూసుకుంటే నచ్చుతుంది ఫ్రెండ్, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. వెహికల్ ప్రైస్ వచ్చేసి 33 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. ప్రైస్ కూడా 33 లక్షలు చెప్తున్నారు, నెगोशिएबल 33 lakhs बोल रहे सर. नेगोशिएबल प्राइस है वो भी आप देख सकते हैं. गाड़ी एक बार देखने के बाद रेट अगर डिस्कस करेंगे अपन. सो गाड़ी तो एक्सेलेंट कंडीशन, सिंगल ओनर का गाड़ी है सर. गाड़ी देख लो, आप कस्टमर से बात कराएंगे आपको. सो अगर गाड़ी पसंद आए तो आप गाड़ी शोरूम को लेके आके दिखा सकते हैं. आप दिखाने के बाद ही बात करेंगे, प्रॉब्लम नहीं है, वो भी बोल रहा हूँ मैं. सो गाड़ी में 4 सील टायर है, गाड़ी पूरा एक्सेलेंट कंडीशन है. 95,000 किलोमीटर्स ड्राइवर व्हीकल. इसको लोन ఆప్షన్ भी आएगा, आपको लोन भी कराएंगे हमें. లోన్ కూడా చేయిస్తాను ఫ్రెండ్స్ దీనికి వెహికల్కి. సో చూసారు కదా 6 సీటర్. చాలామంది కొంతమంది నన్ను హిందీలో కూడా అడిగారు. నేను రీసెంట్లీ ఒకసారి షిరిడీ ట్రిప్కి వెళ్తున్నానండి. వెళ్తూ ఉంటే నేను బీదర్లో నాకు XC3 అని కొంచెం ట్రబుల్ వచ్చి అక్కడ చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కస్టమర్, అక్కడ మన షోరూంలో వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసారంట, దీనా కార్స్ అని ఉంటుంది. సో ఇది తెలుసా అని అడుగుతాను, నేనే అని చెప్పాను. సో వాళ్ళు కూడా నన్ను హిందీలో కూడా చేయొచ్చుగా అని అడిగారు, కానీ హిందీలో చేసిన పర్ఫెక్ట్ కాదా. సో మనం తెలుగులోనే చేస్తున్నాం. ఓన్లీ మనం తెలంగాణ వెహికల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, ఆంధ్ర వెహికల్స్ యూజ్ చేయం కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. మన దగ్గర ఢిల్లీ వెహికల్స్ కానివ్వండి, వేరే అదర్ స్టేట్ వెహికల్స్ అసలు ఉండవు, ఓన్లీ తెలంగాణ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ కూడా మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ బటన్ పైన ఏసీ పైన ఒక బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే అది ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు అది ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది స్క్రీన్. మళ్ళీ ఒకవేళ ప్రెస్ చేస్తే మనకి వస్తుంది బయటికి. మనం సిస్టమ్ లాక్ చేసినప్పుడు కూడా అది
ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది కార్ లాక్ చేసినప్పుడు. చూసారు కదా, ఇదంతా స్క్రీన్ ఆపరేట్ చేసే మోడ్ అండి ఇది. ఎఫ్ఎం కానీ ఛానల్స్ కానివ్వండి, మన ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్ సైడ్ మెనూ అన్నీ వస్తాయి ఇందులో. సో మెనీ ఫీచర్స్ ఉన్నాయి వెహికల్లో అయితే. టీడీఐ ఇంజన్. సో చూసారు కదా, వెహికల్ అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్టెన్స్, హ్యాండ్ బ్రేక్ కూడా మీకు ఈ వెహికల్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, తెలుసు అందరికీ. అది మాన్యువల్ గేర్స్ అయితే ఉండవు ఆడీలో కానీ, BMW కానీ, బెంజ్లో కానీ, ఓన్లీ ఆటోమేటిక్ వెహికల్స్ ఇవన్నీ. సో పుష్ స్టార్ట్ మనకి అన్నీ ఉన్నాయి కదా, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, మీకు చూసారు వాల్యూమ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎవ్రీథింగ్. అసలు ఈ వెహికల్లో ఇది లేదు అని ఏమి ఉండదు. టాప్ అండ్ వెహికల్స్ కాబట్టి అన్నీ ఉంటాయి వెహికల్లో అయితే. పానోరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్కి. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి, రేట్ అనేది మాట్లాడుకుందాం. సో వెహికల్ కావాలనుకుంటే రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి. అడ్రస్ వచ్చేసి నాగోల్ నుంచి ఎల్బీనగర్ వస్తుంటే జీప్ షోరూమ్ ఉంటుందండి. కామినేని హాస్పిటల్ రాకముందుకే జీప్ షోరూమ్ బ్యాక్ సైడ్ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది, వచ్చి వెహికల్ చూసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్లో అన్ని అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. సో అన్నీ మనం చేసుకున్న తర్వాత దీన్ని ప్రైస్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే రండి, వచ్చి వెహికల్ చూసుకోండి. నచ్చితే రేట్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. 33 లక్షలు చెప్తున్నారు, 33 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అండి ఇదైతే. సో వచ్చిన తర్వాత మనం రేట్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.